హలో గాయ్స్, నేను మీ మిస్ మైండెడ్ని. అక్కడ నేను ఏం చేస్తున్నానో చూస్తున్నారు కదా. నేనైతే నా పాస్ట్ 3 years ఉన్న దీపావళి సామాన్లు అవి తీస్తున్నాను. ఎందుకంటే ఈసారి నేను దీపాలు కొనుక్కోలేదు కాబట్టి. మెయిన్ రీజన్ ఏంటంటే నేను అసలు ఈసారి దీపావళి చేసుకోకూడదు అనుకున్నాను. ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. కానీ జూనియర్స్ వచ్చేసరికి అక్క చేసుకుందాం అనేసరికి దీపావళిని ఎవరు కాదంటారని నేను మొత్తం సిద్ధమైపోయాను చేసేయడానికి. ఇంకా మరీ ఉట్టి దీపాలు ఏం వెలిగిస్తామని చెప్పేసి కొన్ని ల్యాంటర్న్స్ కూడా తెప్పించాను నేను బయట నుంచి. అయితే దీపాలు మంచిగా కడిగేసి నీట్గా తుడిచేసి నానబెట్టేశాను. ఇవి నానబెడతారంట, నాకు తెలిసి వేడి వల్ల బద్ద లేకుండా ఉండడానికి అనుకుంటాను. ఇంకా నేను ఫైనల్గా మంచిగా నానబెట్టేసుకొని రెడీ చేసుకునేలోపు మా జూనియర్స్ అయితే కింద ముగ్గులు అవి మొత్తం పెట్టేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ముగ్గు అది లేదు, కానీ పువ్వులతో మొత్తం కవర్ చేసి అందంగా రెడీ చేస్తారనమాట దీపాలతో. ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇదన్నమాట. మంచిగా ఇంక అందరూ హాఫ్ సారీస్, శారీస్, డ్రెస్సెస్ అంతా మంచిగా వేసుకొని మంచిగా రెడీ అయిపోయారు. మేమైతే హాస్టల్ మొత్తం లైటింగ్స్ పెట్టేసాము విత్ దీపాలతో. ఇక్కడ మేము చేస్తుంది ఏంటంటే క్రాకర్స్ వెలిగిస్తున్నాము. ఆ కాకర పువ్వు ఎప్పుడు వెలుగుతుందా అని ఎదురు చూసేసరికి ఒకరికి వెలిగిందాన్ని ఇంకా అందరం కలిపి షేర్ చేసుకున్నాము. ఇంకా చించుబుడ్లు ఉంటే చించుబుడ్లు, భూచక్రాలు ఇంకే ఉంటే అవన్నీ మొత్తం కాల్చుకున్నారు. ఫైనల్గా అన్ని ల్యాంటర్న్స్లో ఇది ఒక ల్యాంటర్నే వెలిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి యాక్చువల్గా చెప్పాలంటే ఇవి మావి కాదు, బయట ఊర్లో అవి. చూడడానికి బాగున్నాయని కదా అని చెప్పేసి నేను ఇవి రీల్లో యాడ్ చేస్తాను. హాస్టల్ అమ్మా, ఏం చేస్తాం. థ్యాంక్ యూ.